నాగబాబుకి మంత్రి పదవి ఖరారైన వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఇన్సైడ్ డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి? అయితే ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇందులోకి నాగబాబుని తీసుకురావడానికి దశ విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే చాలా రోజుల నుంచి కూడా చేస్తున్నప్పటికీ ఆయనకు ఏ ఒక పదవి కూడా ఖరారు కావడం లేదు. ముందుగా రాజ్యసభ సీట్ అన్నారు, తర్వాత మంత్రి పదవి అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అన్నారు. రకరకాల ఏదన్నప్పటికీ కూడా ఆయనకి అది కుదరట్లేదా, లేకపోతే ప్రజలు ఒప్పుకోవడం లేదా, లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాట్లాడుకుంటే ఏది వాళ్ళని వాళ్ళు ఒక క్లారిటీకి రాలేకపోతున్నారా? ఏదేమైనప్పటికీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలి. మరి ఏ మంత్రివర్గం ఇస్తారంటే అప్పట్లో ఫిల్మ్ అండ్ ఇండస్ట్రీ అది అనుకున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏదో ఒక మంత్రిత్వ శాఖ ఇస్తారని అట్లా కూడా అనుకున్నారు. అయినప్పటికీ కూడా అది కూడా ఇంకా ఖరారు కాలేదు. సో ఇప్పుడు మాత్రం నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగడం జరిగింది. సో మరి ఇందులో ఎమ్మెల్సీలు చూసుకుంటే 5 ఖాళీలు మాత్రం ఉండడం జరిగిందంట. సో ఈ 5 ఖాళీల్లో ఏదో ఒక దానికి ఖచ్చితంగా నాగబాబుని ఇద్దామా, లేకపోతే మంత్రివర్గంలోకే తీసుకుందామా? సో ఈ చర్చ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎమ్మెల్సీ కాదు, ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలోకే నాగబాబు గారిని తీసుకుందాము అనే విధంగా ఆయన చెప్తున్నారంట. కాకపోతే ఈ కూటమిలో ఉన్న ఇంకొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంత్రిత్వ శాఖ ఎందుకు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అని వాళ్ళు అంటున్నారంట. అంటే ఎవరేమన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని నాగబాబుకి ఏ పదవి ఇవ్వాలి, మంత్రిత్వ శాఖ ఇవ్వాలా, లేకపోతే ఎమ్మెల్సీగానే తీసుకుందామా, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకొని చెప్తే తప్ప ఏదో ఒక క్లారిటీ మాత్రం రాదు. సెంట్రల్ లో నిర్మించినప్పుడు ఇంకా కింద వాళ్ళ ప్రమేయం ఏంటని నాగబాబు గారికి సెంటర్ లో ఇద్దాం అనుకుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మరి ఆయన రిక్వెస్ట్ ఇదే పెట్టుకుంటారు ఖచ్చితంగా. సో మరి వీళ్ళందరూ ఇంకా ప్రయత్నాలు అవసరమా? అంటే ఆయన ఎక్కడ పెట్టాలి అని చెప్పి అంటే ఎంత అనుకున్నా కూడా ఇప్పుడు ప్రభుత్వం అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ లేడు, ఓన్లీ డిప్యూటీ సీఎం తో అంత కూడా నడవట్లేదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం 5 శాఖలకు మంత్రిగా ఉన్నాడు, ఓకే. కానీ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటే నిర్ణయం తీసుకుంటే ఇంకా అందరూ ఎందుకు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నిర్ణయం కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆమోదంతో నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున ఏదైనా జరిగినా కూడా అందరు కలిసి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. లేకపోతే నేను ఒక్కరి నిర్ణయం తీసుకుంటా అంటే ఏది వచ్చినా కూడా నేను ఒకటే చూసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇంకొందరు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నాడు, అందుకోసమనే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ అన్నగారి గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తే ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే ఎలాంటి ప్రతిపక్షం కానీ పక్షపాతం కానీ ఏవి కూడా లేవు. నాకు ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే పని చేయగలుగుతారో అని నమ్మకం ఉంటుందో అప్పుడే నేను వాళ్ళని తీసుకుంటాను. అది కూడా నా ఒక్క నిర్ణయమే కాదు, మీ అందరిని అడిగి మీ అందరి ఆమోదంతోనే తీసుకుంటాను. ఇందులో ఏదో నా బ్రదర్ అని ఇలాంటివి ఏవి కూడా లేవు. పని చేయగల వ్యక్తి ఎవరు, సమర్థుడు ఎవరు, వారిని సెలెక్ట్ చేసుకుంటామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి నాగబాబుకి ఏ పదవి ఇస్తారో ఆల్మోస్ట్ అయితే మంత్రిత్వ శాఖనే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. సో మరి చూద్దాం రేపు పొద్దున ఏం జరుగుతుందని.